ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయంలో మీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. నీ జీవవాక్కులు మీరు మాకు వినిపించేటప్పుడు మనస్సు అటు ఇటు పోకుండా వాక్యం మీదే నిలిచేలా మమ్మలను ఆశీర్వదించమని, మమ్మలను క్రీస్తు స్వరూపంలో రూపాంతరపరచమని, ఆఫ్లైన్ ఆన్లైన్లో శ్రద్ధాభయభక్తులు కలిగి వాక్యం వినడానికి అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రెండో అంశంలో రోమన్ 4 దేవుడు అనంతుడు అనే గుణం గురించి నేర్చుకుందాం. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరను ఏదియు అనంతము కాదు. దేవుని అనంతత్వంలో 4 విభాగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. పాయింట్ 1, కాలమును బట్టి చూడగా దేవుడు నిత్యుడు. పాయింట్ 2, శక్తిని బట్టి చూడగా దేవుడు సర్వశక్తిమంతుడు. సో దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. సాతాను ఎవరు? శక్తిమంతుడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి డూప్లికేట్ ఉండాల్సి వచ్చింది. ఎందుకు? రెంటికి తేడా తెలియడానికి. కాబట్టి స్వస్థతలు అనేవి కూడా దేవుడు మాత్రమే చేయగలిగినవి ఉన్నాయి, సాతాను చేయగలిగినవి ఉన్నాయి. అయితే దేవుడు మాత్రమే చేయగలిగినవి సాతాను చేయలేడు. ఎందుకు? ఆయన సర్వ శక్తిమంతుడని రుజువు చేయడానికి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను, కలలు కన్వాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు పరీక్షించడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అది మిమ్మల్ని పరీక్షించడానికి ఆ సూచక్రియలు మహత్కార్యములు చేసే శక్తి దేవుడు సాతానికి అనుమతించాడు. పాయింట్ 3, స్థలమును బట్టి చూడగా దేవుడు సర్వవ్యాప్తి. 4వది ఏంటంటే జ్ఞానమును బట్టి చూడగా దేవుడు సర్వ జ్ఞాని. అనంతుడు అనేటువంటి ఈ 4వ పాయింట్లో పాయింట్ 1, దేవుడు నిత్యుడు. ఎలా? కీర్తన గ్రంథం 90వ కీర్తన 2వ వచనం ప్రకారం దేవుడే ప్రారంభం. కీర్తన గ్రంథం 102వ కీర్తన 27 ప్రకారం దేవుడు ముగింపు లేనివాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల ప్రకారం దేవుడు యుగయుగములు జీవించువాడు. ఇప్పుడు మానవుని ఎలా తయారు చేశాడు? దేవుడు నిత్యము జీవించేటట్టే చేశాడు. కానీ మనిషి ఏం చేశాడు? పాపం చేసి దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. కానీ అర్థమైందా? స్మాష్, అంతటితో ఎండలేదు జీవితం. ఉంటే నరకంలోనే ఉండాలా, లేదంటే పరలోకంలోనే ఉండాలి, అంతే. కానీ మనిషి నాశనం అయ్యేదేం లేదమ్మా. గుర్తుపెట్టుకోండి ఈ పదం. మరణం అనే పదానికి అర్థము ఎండ్ కాదమ్మా, ఎడబాటు. దేవునితో ఏమొచ్చింది? ఎడబాటు. ఆ ఎడబాటైన మానవుణ్ణి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయనలాగే జీవించేటట్టు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో మానవుడికి ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి రావచ్చు, రాకపోవచ్చు. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. వస్తే ఆయనలా జీవిస్తాడు, రాకపోతే ఆయనలా జీవిస్తాడు, కానీ భయంకరమైన శిక్ష అనుభవిస్తూ జీవిస్తాడు. దేవుని నిత్యత్వానికి రుజువులు ఆదికాండం 1వ అధ్యాయం 1, యోబు గ్రంథం 38:4, కీర్తన 90వ కీర్తన 2వ ప్రకారము దేవుడు ఎల్లప్పుడూ ఉనికిని కలిగి ఉండేవాడు. ఉనికి అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. యెషయా గ్రంథం 41:4, ప్రకటన 1:8 ప్రకారం దేవుడు ఆదియు అంతమునైన వాడు. కీర్తన గ్రంథం 102వ కీర్తన 25-27 ప్రకారం అన్నింటికీ అంతముంది, కానీ దేవుని సంవత్సరములకు అంతము లేదు. మనము ఈరోజు యేసు ప్రభుని అంగీకరించాం కదండి. మనమందరము రేపు ఆయన దగ్గరికి వెళ్తాం కదండి. ఆయనకి ఎలాగ సంవత్సరాలకు అంతం లేదు, ఇక జీవించే మన జీవితానికి కూడా అంతం లేదు. కీర్తన గ్రంథం 90వ కీర్తన 2వ వచనం, 93వ కీర్తన 2వ వచనం ప్రకారం యుగయుగములు సదాకాలం ఆయనే దేవుడు. లైఫ్ లాంగ్ అంతే. ఒక్కడే దేవుడు, ఇక దేవుళ్ళు లేరమ్మ, ఒకే ఒక్క దేవుడు. అసలు యెహోవా తమకు దేవుడు కాగల జనులు, అబ్బబ్బబ్బబ్బ, ఎంత అద్భుతమైన పదం అండి అది. ఎంత ధన్యత. ఏమీ లేకపోయినా మనం దేవుని కలిగి ఉన్నామంటే ఇక మనకు మించిన కోటేశ్వరులు ప్రపంచంలో ఉండరు. యెషయా గ్రంథం 40:28 ప్రకారం ఆయన నిత్యుడగు దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 ప్రకారం, రోమా 1:23 ప్రకారం దేవుడు అక్షయుడు అంటే అమరుడు. ఆయన నమ్మిన మనం కూడా అమరులమే.
ఆయన అమరత్వం స్వయాన ఉంది, మన అమరత్వం ఆయన కృప ద్వారా వచ్చింది. యోబు గ్రంథం 36:26 ప్రకారం దేవుని సంవత్సరముల సంఖ్య మితిలేనిది. కీర్తన గ్రంథం 9:4, పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ప్రకారం ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం, 15:7, ద్వితీయోపదేశకాండం 32:40, 41 ప్రకారం ఆయన యుగయుగములు జీవించును. తిమోతి 1:17 ప్రకారం దేవుడు సకల యుగములో రాజు. ఎఫెసీ 3:8-11 ప్రకారం ఆయన సంకల్పము నిత్యం. నిర్గమాకాండం 3:14, ప్రకటన 1:4-8 ప్రకారం దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఒకేసారి ఉండగలడు. అబ్బబ్బబ్బబ్బ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:9-10, తీతు 1:24 ప్రకారం ఆయన అనాది కాలముననే ఉండి క్రియ జరిగించువాడు. ఎప్పుడు జగతి పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు మనల్ని. అంటే ఈ రోజుకి హఠాత్తుగా మనమేమి బూడిపల్లా. అసలు నువ్వు నేను పుట్టక తలికే మనం ఎవరెవరు ఆయన దగ్గర ఉంటామో ఆయనకు ముందే తెలుసు. యెషయా గ్రంథం 57:15 ప్రకారం దేవుడు నిత్య నివాసి. ఆదికాండం 21:33 ప్రకారం ఆయనకి నిత్య దేవుడైన యెహోవా అను పేరు కలదు. నిత్యం. ఇప్పుడు పాయింట్ 2, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే దేవునికి శక్తికి అవధులు లేవని అర్థం. దేవునికి ఉన్న పేర్లు మరియు బిరుదులు ఆయన సర్వశక్తిమంతుడని రుజువుపరుస్తున్నాయి. అవేంటో చూద్దాం. పాయింట్ 1, ఏల్ ఎలోహీమ్. ఎబ్రీ భాషలో దీని అర్థం దేవుడు బలవంతుడు లేదా శక్తిమంతుడని అర్థం. బి, ఏల్ షెడాయ్. ఎబ్రీ భాషలో సర్వశక్తి గల దేవుడని అర్థం. సి, అడోనాయ్. ఎబ్రీ భాషలో ప్రభువు అని అర్థం. అడోనాయ్ ఇంగ్లీష్లో లార్డ్, తెలుగులో దేవుడు. డి, హవే అనే ఈ మాటకు స్వయంభవుడు, తెలుగులో యెహోవా, ఉన్నవాడు. దేవుని పనులు ఆయన సర్వశక్తిమంతుడని రుజువు చేస్తున్నాయి. ఉదాహరణకి సృష్టి. ఆదికాండం 1:1 ఆయన ఎంత శక్తిమంతుడు. భూమికి ఏమీ లేదు, పునాది లేదు, శూన్యములో ఉంది. అర్థమైందా? శూన్యములో దేవుడు ఏం చేశాడు? భూమిని పెట్టాడు. అదే శూన్యములో చంద్రుడిని పెట్టాడు. అదే శూన్యములో సూర్యుని పెట్టాడు. అందుకే ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. బి, పరిరక్షణ. ఎబ్రీ పత్రిక 1:3-4. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే కలుగు చేశాడు. దాన్ని మళ్ళీ ఏం చేశాడు? పరిరక్షణ. దాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. 3, విమోచనం. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు ఏం చూసాం మనం? ఈ సృష్టిని కలుగు చేశాడు. ఆ సృష్టిలో మనం ఉన్నామా? ఉన్నాం. మనం ఏమైపోయాము? పతనమైపోయాం. సృష్టి ఏమైపోయింది? పతనమైపోయింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన విమోచిస్తున్నాడు. 4th వన్, పునరుద్ధానం, ర్యాప్చర్. ఎంత గొప్పవాళ్ళం అంటే, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు ప్రభు అంటే, అసలు ఈ శరీరానికి రేపు దేవుడిచ్చే శరీరానికి నింగికి నేలకున్నంత వ్యత్యాసం ఉంది. 3వ పాయింట్, దేవుడు సర్వవ్యాప్తి. దేవుడు లేని ప్రదేశం లేదు. అయినను దేవునికి భౌతిక వస్తువులు స్థలాన్ని ఆక్రమించినట్లుగా స్థల కొలతలు లేవు. అంటే దేవునికి స్థలాన్ని ఆక్రమించే భౌతిక లక్షణాలు లేవు. ఉదాహరణకి దేవుని సన్నిధి లేదా ఉనికి ఎలా ఉంటుందో చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-3 వచనాలు. దేవదూతలు పరిశుద్ధుల మధ్యలో ప్రభు ఉన్నాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33-35. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. పరిశుద్ధ భూమి లాంటి ప్రత్యేక ప్రదేశాల్లో దేవుడు ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2-5. దృశ్యరీతిలో దైవరూపం ద్వారా ఉండును. యోహాను సువార్త 1:14-18. శరీరధారిగా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో. సామూహికంగా సంఘములో. 2 అనే పదానికి సంఘం, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం కూడుకోవాలి. సంఘంగా ఎందుకు కూడుకోవాలంటే అక్కడ ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు తన ప్రజలకు.
యోహాను సువార్త 14:3, 1 కొరింథీ 6:19. వ్యక్తిగతంగా ఎవరిలో వారిలోనే దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. వాహ్! ప్రకటన గ్రంథం 21:1-4, నూతన ఆకాశం నూతన భూమి తన ప్రజల మధ్య నివసిస్తుంది. అంటే ఒక దినము రాబోతుంది, ఆయన్ని కన్నులారా మనం చూడబోతున్నాం. ఆయన మనతో, మనం ఆయనతో ఉండబోతున్నాం. నీవు మహిమశరీరంలో ఉంటావు, ఆయన మహిమశరీరంలో ఉంటాడు. మహిమశరీరంలో ఉన్న ఆయన్ని, మహిమశరీరంలో ఉన్న నీవు కన్నులారా చూడబోతున్నావు. మరి ఎవరిని చూడలేవు, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన మాత్రం చూడలేవు. నీకోసం ఎంత త్యాగం చేశాడండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే, ఆయన శరీరధారిగా మహిమశరీరంలో అడుగు పెట్టకపోతే నువ్వు ఆయన చూడలేవంతే. శరీరధారిగా వచ్చిన ఆయన, మహిమశరీరంలో అడుగుపెట్టిన ఆయన్ని, మహిమశరీరంలో అడుగుపెట్టిన మనం మహిమశరీరంలో ఉన్న యేసు ప్రభుని చూడబోతున్నాం. ఆయన ఉన్నట్టుగానే చూడబోతున్నాం మనం. 4వ పాయింట్, దేవుడు సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞానుడు అనడానికి ఆయన తనను గూర్చి పూర్ణ అవగాహన కలిగిన వాడని. అంటే భూత వర్త మాన భవిష్యత్ కాలముల అన్నీ ఎరుగువాడని అర్థం. దేవునికి వాస్తవాలన్నీ తెలుసు. దానియేలు గ్రంథం 2:22, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ఎట్లనగా ఏదోను వనములోని చెట్లన్నీ మన ఆది తల్లిదండ్రులను దేవుని నేత్రముల నుండి మరుగు చేయలేకపోయాయి. దాంకున్నారా? చాలా చెట్లు ఉన్నాయా? దాంకున్నారా? ఆదాము ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావు, కనిపించట్లేదు, ఎక్కడున్నావు అన్నాడా? చెట్లు ఆయన నేత్రాలని కనబడకుండా చేశాయా? నాకు తెలియకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? భయపడాలండి దేవునికి. మనం భయపడాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏమి వింటున్నామో, ఏమి సంభాషిస్తున్నామో, ఏమి తలస్తున్నామో, ఏమి ఊహిస్తున్నామో భర్తకు తెలియకపోవచ్చు, భార్యకి తెలియకపోవచ్చు, పక్కింటి వాళ్ళకి తెలియకపోవచ్చు. నన్ను సృష్టించిన భర్తకు అన్నీ తెలుసు. ఏబేలును చంపినప్పుడు ఏ మానవ నేత్రం చూడలేదు, కానీ దేవుడు చూశాడు. దీన్ని బట్టి మన గురించి దేవునికి తెలియనిది ఏమీ, అందమైనది, వికారమైనది, కరుణ కలిగినది, క్రూరమైనది, చెడ్డ తలంపులు, మంచి తలంపులు అన్నీ గడగడగడ వనకాలి మనం ప్రతిరోజు. దేవుడు అర్థమయ్యే కొలదే వేసే కేక ఏంటో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఈ కేక బాగా దేవునికి దగ్గరయ్యే వాళ్ళు వేసే కేక. దేవునికి దగ్గర కాని వాళ్ళు వేసే కేక ఏంటో తెలుసా? ప్రభువా, నాలాంటి పరిశుద్ధుడు నీకు దొరకడు, నీకెంత అదృష్టమో. దేవునికి అన్ని విషయాలు తెలుసు అనడానికి వాక్య రుజువులు. మత్తయి సువార్త 6:8, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో. చూసారా? దేవునికి అన్నీ తెలుసు. ప్రభువా, నేను ఎంత ఏడుస్తున్నానో నీకు తెలియదా? ప్రభువా, నూకలు అన్నం తింటున్నా తెలియదా? దేవా, ఒంటరితనం అనుభవిస్తున్నా నీకు తెలియదా? దేవా, లోకం కాకులై నన్ను పొడుస్తున్నారు తెలియదా అని అనుకో. అన్నీ తెలుసు ఆయనకి. నేను ఇలా ఉండాలనుకున్నావు, ఇలా ఉంచావు, దట్స్ ఆల్, నీకు స్తోత్రం. నేను ఇలాగే సేవ చేయాలనుకున్నావు, చేస్తున్నా, నీకు స్తోత్రం. నాకు ఈ కష్టాలు అవసరం అనుకున్నావు, పెట్టావు, నీకు స్తోత్రం అని చూడండి. ఎంత హ్యాపీగా ఉంటుందని ఈ లైఫ్. మత్తయి సువార్త 10:30-31. మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉన్నవి కనుక. చెప్పాడండి. అంటే దేవునికి అతి సూక్ష్మ భౌతిక విషయాలు కూడా తెలుసు. 10:29, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. అసలు అవి లెక్కలోకి వస్తాయండి? చెప్పండి. గుర్తింపలేని పిసుకుల గురించి కూడా నీకు తెలుసు. ఇలా తలపోసుకుంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందండి దేవుని మీద మనకు, ఎంత విశ్వాసం పెరుగుద్దండి, ఎంత హ్యాపీగా ఉండగలమండి మనం, ఎంత నిశ్చింతంగా బ్రతకగలమండి. దేవుడికి అన్నీ తెలుసు. రోమన్ 5, దేవుడు మార్పు లేనివాడు అనే గుణం గురించి నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండం 32:4, దేవుడు దుర్గముతో పోల్చబడ్డాడు. 2, దేవుడు మార్పు లేనివాడు. మలాకి 3:6, యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయమో కాలేదు. కీర్తనల గ్రంథం 102:25-27, దేవుడు శాశ్వత కాలం వరకు ఏకరీతిగా ఉన్నాడు. రోమా 1:23, దేవుడు అక్షయుడు. కీర్తన 93:2, దేవుని జీవము మారదు.
సదాకాలం ఆయనే రాజు. దేవుడు నిత్యం ఉండును. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండును. ఆయనకు వయస్సు పైబడదు. ఆయన జీవము కరగనది మరియు పరిణితి అభివృద్ధి లేనివాడు. 6 దేవుని శీలము మారదు. 7 దేవుని సత్యము మారదు. 8 దేవుని మార్గములు మారవు. 9 దేవుని సంకల్పములు మారవు. 10 దేవుని కుమారుడు మారడు. 11 దేవుడు నిత్యము ఏకరీతిగా ఉండును. 12 ఆయన ఉన్నవాడు. 13 దేవుడు అమరుడు, శాశ్వత కాలము మారినవాడు. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, వేవేల స్తుతులు స్తోత్రాలయ్యా. దైవజనుడి ద్వారా మీ జీవవాక్కులు అందరికి వినిపించారు. అనంతుడు అనే విషయంలో చెప్పాడు. సర్వశక్తిమంతుడు అని మీరు నాయన మీ యొక్క గుణగణాలు, మీ లక్షణాలు, పితృదేవ శాస్త్రం గురించి ఆ చివరి అంశం పూర్తి చేసుకున్నట్టుకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వేవేల స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలు నాయన మీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండుటకు సహాయము దయచేయండి. మీ సహాయము లేకపోతే ఇది మనుషులకు అసాధ్యం. కాబట్టి మీ సహాయము దయచేయండి. మీరు మహిమ పొందండి. దైవజనుడిని మీరు ఆశీర్వదించండి. బహుగా వాడుకోండి. మీరు మహిమ పొందండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. మీరు మహిమ పొందండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు, ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు తోడయుండి దేవుడు మిమ్మల్ని సంరక్షించి కాపాడి క్రీస్తు ఆరూప్యములో మిమ్మల్ని రూపాంతరపరచునుగాక. ఆమేన్.